కోట ఇంట్లో నూతనంగా దివంగత కోటా శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి తన వైఫ్ ఏదైతే ఉన్నారో తన ఇప్పటికే మృతి చెందినట్లుగా మనకంతా కూడా వార్త వస్తూ ఉన్నది. దానికి సంబంధించిన సతీమణి అయినటువంటి తను రుక్మిణిగా మనకంతా కూడా పాపులర్ అయినటువంటి కోటా శ్రీనివాసరావు ఒక విలక్షణమైనటువంటి తన నటనతో ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఎంత వయసు వచ్చినప్పటికీ సినిమాకంటూ ఒక స్థాయి ఉండేలా ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తన ఒక మూడో కన్నుగా పనిచేసినటువంటి కోటా శ్రీనివాసరావు మధ్యలో మరణించడం అంతా మనకంతా జూలై నెల అంతా కూడా తెలిసిందే. అయితే నూతనంగా వాళ్ళ వైఫ్ అయినటువంటి వాళ్ళ సతీమైనటువంటి రుక్మిణి కూడా ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం అయితే జరిగింది. అయితే కొద్ది గంటల పాటు అక్కడ ఉన్నటువంటి సిటీ ఏదైతే హాస్పిటల్లో చేరిన తర్వాత వాళ్ళు ఆ సిటీలో ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు వైద్యం చేసినప్పటికీ అనేక ఆరోగ్య సమస్యల వల్ల ఏజ్ కూడా అవ్వడం వల్ల మృతి చెందినట్లుగా కూడా మనకు ప్రధాన సమాచారం. అయితే ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు దంపతులకు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చదువుతో పాటు ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కూడా చురుకుగా ఉండేది. అటు తమిళం, కన్నడ, తెలుగు, హిందీ సినిమాల్లో తనకంటూ ఒక పాత్ర క్రియేట్ చేసి తన పేరే అవసరం లేనటువంటి విలక్షణమైనటువంటి నటనతో మన అంతా అలరించారు. ఈ మధ్య లేకపోవడం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కూడా లేకపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి ముగ్గురు పిల్లల్లో ఒక కుమారుడు అయినటువంటి వెంకట ఎవరైతే ఉన్నారో ఆ వెంకట్ కూడా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన పేరు ఆంజనేయ ప్రసాద్ కూడా మనకంతా పేరుగా అయితే తెలుసు. ముగ్గురులో ఇద్దరు ఉన్నటువంటి ఒక పావని అనే అమ్మాయి, ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి పల్లవేని అమ్మాయి అనే పేరు కూడా వీళ్ళిద్దరు కూడా కుమార్తెలు ఉన్నారు. ఆ యొక్క కుమార్తెలు చదువుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంత ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం ఈ ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆయన రోడ్డు ప్రమాదంలో ఒక మంచి ఉన్నటువంటి 2010లో ఒక రోడ్డు ప్రమాదంలో వాళ్ళ పెద్ద కుమారుడు చనిపోవడం, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి కాలక్రమేణా తలో ఒక ఆరోగ్యం పట్ల నూతనంగా తను కూడా మరణించడం, అదే విధంగా వాళ్ళ సతీమణి కూడా మరణించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబంలో తీవ్ర కలిసి వేస్తుందని చెప్పొచ్చు. ఇద్దరు కుమార్తెలు కూడా చదువుతో పాటు ఆ ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళంతా పార్టిసిపేట్ చేయనప్పటికీ ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేక గౌరవం, ప్రత్యేక ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీగా అందరూ కూడా గౌరవిస్తున్నారు. ఇప్పటికే విషయం తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు వాళ్ళ సతీమణిని ఎవరైతే రుక్మిణి గారు ఉన్నారో ఆ రుక్మిణి గారిని పార్థివ దేహాన్ని సందర్శించి ఆ యొక్క ఘన నివాళి, ఆ యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేసే కార్యక్రమంలో ఉన్నారు. చూడాలి హాస్పిటల్ నుంచి పార్థివ దేహం వచ్చిన తర్వాత ఏ ప్రముఖులు వస్తారు, వాళ్ళ గురించి అంటే సినిమాకు చెందినటువంటి తను ఒక తారైనటువంటి తను ఏ ఒక్క చదువుతో సంబంధం లేకుండా సతీమణిని పెళ్లి చేసుకుని ఆనాటి కాలంలో 1950 నుంచి తను ఒక మనిషిగా, ఒక రైటర్గా, ఒక పోయెట్గా, ఒక సినీ సంబంధించినటువంటి ఒక యాక్టర్గా మనకంతా ఫేమస్ అయినప్పటికీ వాళ్ళ భార్య చనిపోవడం అంటే కూడా ఒక తీవ్ర విషాదం నెలకొందా ఉంది. ప్రముఖులంతా కూడా విషయం తెలుసుకున్న తర్వాత ట్వీట్లతో, సోషల్ మీడియా పోస్టులతో, వాట్సాప్ స్టేటస్లతో, ఫేస్బుక్లలో వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.